మీ అందరికీ ఓ మాట అండి, నేను పని నుంచి వత్తా ఒక వీడియో 2 వీడియోలు మంచి తీసుకొచ్చాను. చూడండి, కడుపుబ్బా నవ్వుకోండి. అరే ఇదేంట్రా బాబు పెట్టిన వీడియోలో పెడతా ఉన్నాడు అని చెప్పి అనుకోకండి. ఈ పెట్టిన వీడియో పెట్టడంలోనే ఉంది అసలైన కిక్కు. ముందుగా ఎన్నికల ముందప్పుడు కూటమి పార్టీ వాళ్ళు ప్రచారం చేసిన ఒక ఆణిముత్యం లాంటి యాడ్ ఒకటి ఫ్రీ బస్ గురించి చూసేద్దాం, వచ్చేయండి. ఏం రాస్తున్నావు? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు తీసుకెళ్ళండి అని. వీటన్నిటికైంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరొక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్కే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికే. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. అర్రే పాపం, వీళ్ళేమో మొక్కులు తీర్చుకుందామని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళదాం, ఈ కూటమి పార్టీ వాళ్ళతో ఫ్రీ బస్ వచ్చేస్తుందని చెప్పి తెగ ఆశపడిపోయారు అందరూ. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీ బస్ వచ్చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మేసేసి కూటమి పార్టీకి ఈ రోజు నాడు అధికారం ఇస్తేనండి, ఈ ఎన్నికలైపోయాక కూటమి పార్టీ వాళ్ళు ఫ్రీ బస్ ని ఎలా తుసిమనిపించేయాలో, ఫ్రీ బస్ ని ఎలా తొలగించేయాలో, దాన్ని ఎలా ఆపేయాలి, ప్రజల్ని ఎలాగో నమ్మించి ఓట్లు ఏం చేసుకున్నాం కదా, ఈ ఫ్రీ బస్ ప్రజలకి దక్కకూడదు అని చెప్పి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా అసెంబ్లీలో కూటమి పార్టీ నాయకులు ఫ్రీ బస్ కోసం ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియో కూడా చూసేయండి. ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారండి. యాక్చువల్ గా అన్నవరం, తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా, కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది అవునండి మేడం గారు, మరి ఎన్నికల ముందప్పుడు మేము ఫ్రీ బస్సు జిల్లాల వారీగానే పెడతామని చెప్పి మీ చంద్రబాబు నాయుడు, మీ కూటమి పార్టీలో ఉన్న నాయకులు, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ముందప్పుడు ఫ్రీ బస్ కోసం ఇలా చెప్పలేదు కదండి. మేము జిల్లాల వారీగానే ఫ్రీ బస్ పెడతామని అప్పుడు చెప్పుతమైతే ఈ రోజు నాడు మీ కూటమి పార్టీకి చిల్లి గవ్వ ఓటు కూడా పడేది కాదన్నమాట. మీరు మొత్తం ఫ్రీ బస్ ఎక్కడ పడితే అక్కడ తిరగొచ్చు, దానికి చంద్రన్నయ్య డ్రైవరు, కావాలితే చంద్రన్నయ్య అడగండి, మా చంద్రన్న చెప్పాడు అని చెప్పి రాష్ట్ర రోడ్ల మీద మీటింగులు పెట్టి మరి స్టేజ్లు ఎక్కి స్టేట్మెంట్లు ఇచ్చిన మీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఫ్రీ బస్ కోసం ఒకసారి ఈ వీడియో కూడా చూసేయండి, మరి గొడవ వదిలిపోతా. నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్ ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీల్లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. చూశారు కదండి, ఎన్నికల ముందప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ కోసం మాట్లాడిన మాటలకేనే, ఎన్నికలు అయిపోయాక ఇదే కూటమి పార్టీ నాయకుల అసెంబ్లీలో కూర్చుని ఫ్రీ బస్ కోసం మాట్లాడిన మాటలకేనే చాలా అంటే చాలా తేడా ఉందండి. అప్పుడంటే ఓట్ల కోసం పొలోమని రాష్ట్ర రోడ్ల మీద తిరిగేసేసి ఇష్టం వచ్చిన హామీలు, సాధ్యం కాని హామీలన్నీ పెట్టేసి ప్రజలను బురుడి కొట్టించాక అధికారంలోకి వచ్చాక మేము ఫ్రీ బస్సు జిల్లాల వారీగానే ఇస్తామంటే ఎలా దొబ్బుతుంది సార్? పక్కనున్న తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టారు, అది పూర్తిగా విఫలమై దెబ్బ అయిపోయింది. ఇంకో పక్కనున్న కర్ణాటకలో కూడా ఫ్రీ బస్సు పెడితే అలాగే విఫలమైపోయి దెబ్బ అయిపోయింది. అక్కడ ఇక్కడ సక్సెస్ అవ్వలేనిది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలా సక్సెస్ అవుతుందని ఫ్రీ బస్సు పెడతాన్నారండి. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని ఫ్రీ బస్సు పెట్టమని చెప్పారా? అసలు మీరే అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి మీరే నెరవేర్చలేమని చెప్పేస్తే జనాలు ఊరుకుంటారా? మీ కూటమి పార్టీ కోసాలు కదిలించడానికి జనాలందరూ సిద్ధంగానే ఉన్నారండి. మీ లోకేష్ గారు అన్నట్టుగానే పథకాలు ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకుని అడగండి, మమ్మల్ని నిలదీయండి అని చెప్పి ఏ ముహూర్తాన్ని ఆయన అన్నారో, మీ కూటమి పార్టీ నాయకులు ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు ఖచ్చితంగా ఈసారి జనాలు మీ కాలర్లు పట్టుకోవడానికి సిద్ధంగానే ఉన్నారండి. ఇంక చేసేది ఏముందండి, బడ్జెట్ లో అన్ని బొక్కలే, ఫ్రీ బస్సు తుస్సుమంది, మొత్తం అంతా పోయా మోసం. ఇంకేం చేయలేము, తూర్పుకు తిరిగి దండం పెట్టండి. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే.